మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ గతేడాది RRR తో చరణ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ కి ప్రపంచ స్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. RRR చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చింది. దీంతో గతేడాది వేసవి కాలంలో శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చరణ్ స్టార్ట్ చేశారు. తన కెరీర్లో ఇది 15వ సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ సినిమా విషయంలో నిర్ణయం తీసుకుని మొదలు పెట్టడం జరిగింది. కానీ గేమ్ చేంజర్ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక పరిస్థితులు మొత్తం తారుమారైపోయాయి. అనేక సార్లు షూటింగ్స్ వాయిదా పడడం జరిగింది. అదే సమయంలో డైరెక్టర్ శంకర్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఇండియా 2 కంప్లీట్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపారు. దాదాపు 2 నెలలకు పైగానే గేమ్ చేంజర్ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత RRR ఆస్కార్ ప్రమోషన్స్, కూతురు పుట్టిన సమయంలో కొన్నాళ్ల పాటు చరణ్ షూటింగ్లకు దూరంగా ఉన్నారు. ఈ రకంగా బ్రేకులు పడుతూ షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చేంజర్ కి సంబంధించి సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించి 80% పైగానే షూటింగ్ కంప్లీట్ అయినట్లు నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం నిబద్ధత షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో 3 విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఒకటి రాజకీయ నాయకుడిగా, మరొకటి స్టూడెంట్, మూడో పాత్ర కలెక్టర్. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలోనే ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ ఇంకా చాలా మంది కీలక పాత్రలు పోషిస్తుండగా విలన్ పాత్రలో SJ సూర్య నటిస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కాలంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ను మళ్లీ వెండితెర మీద చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ గేమ్ చేంజర్ సినిమా విడుదలపై దర్శకుడు శంకర్ క్లారిటీ ఇవ్వడం లేదు. పోనీ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా చరణ్ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే అది కూడా లేదు. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ డైరెక్టర్ శంకర్ పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ తాజాగా మైసూర్లో షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా ఓటు వేయడానికి చరణ్ హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారు. అయితే శంకర్ అటు భారతీయుడు 2 షూటింగ్ కోసం గేమ్ చేంజర్ సినిమాను కాస్త ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో చరణ్ ఫ్యాన్స్ శంకర్ మీద కాస్త కోపంగా ఉన్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ విషయంలో మొన్నటి వరకు ఎలా ఉన్నా కానీ తాజాగా దర్శకుడు శంకర్ కు డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో తన తర్వాత సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. దాంతో వచ్చే ఏడాది మార్చి వరకు శంకర్ కు టైం ఇచ్చారట రామ్ చరణ్. అంతేకాదు ఫ్యాన్స్ కోసం సాలిడ్ అప్డేట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ కూడా మేజర్ షూటింగ్ అంతా అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఇక ఈ నెలలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి మిగతా ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే తర్వాత నెలలో ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.